థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ సార్. మీ సేవలు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాలని, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు వెలుగులు నింపాలని గాయత్రి ఇన్స్టిట్యూట్, మా శ్వాస ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఏదైనా సరే మా ఆర్టిస్ట్ మీకు అలరించిందని అనుకుంటాం మనసులో. మరి ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మాట్లాడతారు. మాదేంటంటే పిఏ మాట్లాడితే మళ్ళీ మొదలుకు వచ్చారు, మీరేమో ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఎనీహౌ అంటే పాపం శివాజీ గారిని అయితే కలవలేకపోయాం. చిన్నారావు గారు నాకు చాలా సార్లు చెప్తూ ఉన్నారు, అది నాకున్న టైం షెడ్యూల్ ఇప్పటికీ ఉంది నా పరిస్థితి అయితే. కానీ అటు మిత్రత్వం రెండు, ఇందులో అందరూ ఈజీలీ గ్రాడ్యుయేషన్స్, పైగా టీచర్లు ఎక్స్పీరియన్స్ ఉంది. అంతంతసేపు కూర్చున్నందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు. పాపం పొద్దున్న 8 సాయంత్రం 8 మనసులో ఏమనుకున్నారో నాకు తెలియదు. అంతసేపు కూర్చోవాలంటే పాపం మామూలు విషయం కాదు. అంటే కాలేజీలో స్టూడెంట్లు అయితే కూర్చోబెడుతుంది, కానీ పెద్దవారు పాపం అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా మహిళలు పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంటి దగ్గర పనులు చూసుకుని ఆ కుక్కర్లో డెడ్లీగా ఇడ్లీ పెట్టుకుని పరిగెత్తుకు రావాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు మామూలుగా ఉండదు, టీ కిష్కింద కాంటాక్ట్ చేసి పెడతారు. మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుని మళ్ళీ మార్నింగ్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను 7 to 9 క్లాసెస్ పెట్టేటప్పుడు చెప్పాను, ఒక అమ్మాయి నైట్ వేసుకొని వచ్చేసి బ్రష్ పట్టేస్తాను. ఏమమ్మా అంటే ఎప్పుడు పంపిస్తున్నారండి, 9 గంటల వరకు ఇక్కడే ఉంటున్నారు, పొద్దున్న మళ్ళీ 7 గంటల క్లాస్కి వచ్చి వస్తుంది. అందుకని బ్రష్ తెచ్చుకున్నాను, బ్రేక్లో కడిగేసుకున్నాను. అప్పట్లో అలా ఉండేది. సో మీరు కూడా పాపం అలా వచ్చారు. అందుకని నా మీద నమ్మకంతో నన్ను అనేక సార్లు ప్రోత్సహించిన మా చిన్నారావు మిత్రుడికి ఫస్ట్ ఇక్కడి నుంచి ధన్యవాదాలు. అలానే ఆ శివాజీ మిత్రుడు కూడా ఒకటి. ఇక నెక్స్ట్ ముఖ్యంగా మీకు అయితే ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడి పని చేస్తున్న ఉద్యోగాలు సెలవులు పెట్టుకొచ్చారు. కాబట్టి మీ అందరికీ తప్పనిసరిగా విజయం చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎక్కడైనా కనిపిస్తే కొంచెం నన్ను మీ స్కూల్లో పిలిస్తే మాత్రం సంతోషిస్తాను. నేను చూడటానికి ఇలా ఉంటాను, కానీ నాన్ వెజిటేరియన్ అండి, ఎక్కేస్తే తీసుకుంటాను, పర్వాలేదు, తగ్గలేదు. కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి. మరొకసారి మళ్ళీ ఎప్పుడైనా కలుగుతాను, నేను ఎంత ఇన్ఫర్మేషన్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.